దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మంచి ప్రవర్తన గలవారయుండుడి. ఎంత చక్కని మాట అండి. ఎలాంటి ప్రవర్తన కలిగిన వారిగా ఉండాలట? మంచి ప్రవర్తన కలిగిన వారిగా ఉండాలట. మంచి ప్రవర్తన కలిగిన వారికి దేవుడు ఏం చేస్తాడు? ఎందుకు మంచి ప్రవర్తన కలిగిన వారిగా ఉండాలి? వాక్యం సెలవిస్తా ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనములో, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుణ్ణి మహిమపరచవలెను. ఎంత చక్కని మాట. చాలా మంది అంటారు, మీరు క్రైస్తవులు కదా, మీకు బాధలు రావద్దు కదా, ఇబ్బందులు రావద్దు కదా, రోగములు రావద్దు కదా, శ్రమలు రావద్దు కదా అని చెప్పేసి చాలా మంది వాక్యము తెలియక, వాక్యానుసారమైనటువంటి ప్రవర్తన లేక ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ వాక్యం సెలవిస్తా ఉంది, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల. ఎంత చక్కని మాట అండి. క్రైస్తవుడైనందుకు నీవు బాధని అనుభవించాలి. అటువంటి బాధ నీకు కలిగినప్పుడు నీ ప్రవర్తన సరిగ్గా ఉండాలి. షడ్రక్ మేషక్ అబేద్నెగోలకి వచ్చిన శ్రమలలో వారి ప్రవర్తనని వారు మార్చుకోలేదు. దేవుని బిడ్డలారా, అలాగునే ఉన్నారు. మంచి ప్రవర్తన కలిగిన వారిగా ఉన్నారు. దేవుడు వారికి విజయమునిచ్చినాడు. దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తా ఉంది కదా. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనములో, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. యేసు పాపము చేయలేదు, ఆయన నోట కూడా ఏ కపటము కూడా కనబడలేదు గనక ఆయన మనకి ఒక మాదిరి చూపినాడు. చక్కని ప్రవర్తన కలిగినటువంటి స్థితిలో ఆయన మనకి మాదిరి చూపినాడు. కాబట్టి ఆయన అడుగుజాడలో మనము నడిచేవారిగా ఉండాలి. ఎప్పుడైతే యేసు అడుగుజాడలో మనము నడుస్తామో, దేవుని బిడ్డలారా, దేవుని నామము నెరిగిన యేసు, దేవుని కుమారుడుగా దేవుని యొక్క పనిని నెరవేర్చడానికి వచ్చినటువంటి ఆ యేసు ఆ యొక్క బాధలు అనుభవించి ఉన్నాడు. ఓర్పుతో బాధలు అనుభవించినాడు. ఓర్పుతో, సహనముతో, సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుణ్ణి మహిమపరిచి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, తన ప్రవర్తన ద్వారా. అందుకనే క్రైస్తవుడమైనందుకు యేసు అడుగుజాడలో మనము నడిచినప్పుడు మనము సిగ్గుపడము. దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తా ఉంది ఇక్కడ. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము నుండి మనం చూసుకున్నట్లయితే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు మీరు కనికరింపబడిన వారైతిరి. అవును దేవుని బిడ్డలారా, నీవు క్రైస్తవుడవైనందుకు నువ్వు బాధ అనుభవించిన ఎడలా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచవలెను. ఎందుకో తెలుసా? ఒకప్పుడు నువ్వు చీకటిలో ఉన్నావు, దేవుడు ఇప్పుడు నిన్ను వెలుగులోనికి నడిపించాడు. ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి నడిపించాడు. అంతేకాదు, ఒకప్పుడు నువ్వు కనికరింపబడలేదు, కానీ ఇప్పుడు నువ్వు కనికరింపబడినావు. దేవుని సొత్తైనటువంటి ప్రజగా నువ్వు మారి ఉన్నావు గనక మంచి ప్రవర్తన గలవారై ఉండాలి. మంచి ప్రవర్తన కలిగిన వారిగా ఉండాలి. పౌలు గారు అంటున్నాడు కదా, నేను యేసు అడుగుజాడలో నడిచిన ప్రకారము మీరును నా అడుగుజాడలో నడవండి అని చెప్పేసి అంటున్నాడు. ఎంత చక్కని ప్రవర్తన కలిగిన వాడు పౌలు గారు. దేవుని బిడ్డలారా, అలాంటి మంచి సాక్ష్యము, మంచి ప్రవర్తన కలిగినటువంటి స్థితిలో నీవు ఉన్నట్లయితే ఆటోమేటిక్గా నీ కుటుంబాన్ని నువ్వు మార్చుకోగలుగుతావు. ఆటోమేటిక్గా అనేకులకు నీవు మాదిరి చూపేటటువంటి స్థితిలో నీవు ఉంటావు. అందుకనే వాక్యం సెలవిస్తా ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనములో,
నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. అవును దేవుని బిడ్డలారా, శోధనకు నిలిచిన వారిగా ఉండాలి. భయపడకూడదు, అధైర్యపడకూడదు. దానియేలు వలె మనము నిలబడే స్థితిలో ఉండాలి. యోబు వలె మనము ధైర్యము తెచ్చుకొని మన ప్రవర్తనని, మన యొక్క భక్తి జీవితాన్ని మనం కాపాడుకుంటూ ఉన్నప్పుడు నీకు దూరమైన నీ స్నేహితులు నీ ప్రార్థన వలన వారి క్షమాపణ కలుగుతుంది. వారి ప్రార్థన అంగీకరించబడాలి అంటే నీ ప్రవర్తన దేవుని ఎదుట సరిగ్గా ఉన్నప్పుడు వారి నిమిత్తమై నువ్వు చేస్తున్న ప్రార్థన దేవునికి అంగీకారంగా ఉండి వారికి క్షమాపణ కలుగుతుంది. ఆ ప్రార్థన వలన వారి జీవితము మార్చబడుతుంది. అలాంటి ప్రవర్తన కలిగిన వారిగా ఉండాలి అని చెప్పేసి దేవుడి ఉదయకాల సమయంలో సెలవిస్తా ఉన్నాడు. దేవుని బిడ్డారా, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ ప్రవర్తన ఎలా ఉంది? నీ ప్రవర్తన శ్రమలలో, బాధలలో దేవుని దూషించేదిగా ఉందా? నీ ప్రవర్తన మంచిగా ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, దేవుణ్ణి నువ్వు మహిమపరుస్తూ నీకు శ్రమ రాగానే నీ ప్రవర్తన నువ్వు మార్చుకుంటున్నావా? తప్పు దేవుని బిడ్డలారా. క్రైస్తవుడవైనందుకు నీవు బాధ అనుభవించాల్సిందే. అప్పుడే నిన్ను బట్టి దేవుడు మహిమపరచబడతాడు. ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 16వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు, ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. ఎవరైతే మంచి ప్రవర్తన గలవారై ఉంటారో వారి నిమిత్తమై దేవుడు సిగ్గుపడట. వారి నిమిత్తమై ఒక పట్టణమును దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు. దేవుడితో యుగ యుగములు ఉండేటటువంటి స్థితిని దేవుడు నీకు, నీ కుటుంబానికి నిండారుగా అనుగ్రహించునుగాక. ఆమేన్.